హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఆయన 1983లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని మాదాపూర్ గ్రామంలో జన్మించారు. మల్లన్న చిన్నప్పటి నుంచే సామాజిక బాధ్యతను గమనిస్తూ పెరిగాడు. ఆయన కుటుంబం మధ్యతరగతి కుటుంబం. చిన్నతనం నుండి విద్య మీద ఆసక్తితో ముందుకు సాగాడు. తీన్మార్ మల్లన్న విద్యాభ్యాసాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ రాజనీతి శాస్త్రం చదివి పూర్తి చేశాడు. అంతేకాకుండా జేఎన్టీయూ నుండి ఎంబీఏ కూడా పూర్తి చేసుకున్నాడు. విద్యార్థి దశలోనే ఆయన సామాజిక అంశాలపై ఆసక్తి పెంచుకున్నాడు. రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ గా ఎన్టీవీ, ఐ న్యూస్, V6 మరియు 10 టీవీ లాంటి ప్రముఖ వార్తా ఛానళ్లలో తన ఉద్యోగాన్ని ప్రారంభించాడు. తన ప్రత్యేకమైన తెలంగాణ భాషా శైలి, ప్రజా సమస్యలపై నిష్పాక్షికంగా మాట్లాడే ధోరణి, హాస్యంతో కూడిన సమీక్షల ద్వారా ప్రజాదరణ పొందాడు. అయితే తీన్మార్ మల్లన్న అసలు ప్రాచుర్యం పొందిన ప్రోగ్రాం తీన్మార్ వార్తలు. ఇది V6 న్యూస్ ఛానల్లో ప్రసారమైన ప్రజాదరణ పొందిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఆయన తన ప్రత్యేకమైన పద్ధతిలో తెలంగాణ మాండలిక భాషలో ప్రజా సమస్యలను తేలికగా హాస్యంతో వివరించేవారు. ఈ స్టైల్ ప్రజల మన్నన పొందింది. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన V6 న్యూస్ నుంచి బయటకు వచ్చారు. తర్వాత క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ స్థాపించి ప్రజా సమస్యలపై మరింత స్వేచ్ఛగా మాట్లాడే వేదికను ఏర్పరచుకున్నారు. తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ గా ప్రజాదరణ పొందిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2015 కాంగ్రెస్ పార్టీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేశాడు. కానీ విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ 2019లో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. మల్లన్న తన వ్యాఖ్యలు, విమర్శలు, ప్రజా సమస్యల గురించి స్పష్టంగా మాట్లాడే ధోరణి వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఈ ఎన్నికలలో చివరి రౌండ్ వరకు పోటీ కొనసాగించాడు. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ అప్పటికే మల్లన్న రాజకీయంగా బలమైన వ్యక్తిగా మారిపోయాడు. 2021 డిసెంబర్లో తీన్మార్ మల్లన్న అధికార పార్టీ అయిన టీఆర్ఎస్, ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం ప్రారంభించాడు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సమర్థిస్తూ మాట్లాడడం ప్రారంభించాడు. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత బీజేపీలో కొన్ని అంతర్గత సమస్యల కారణంగా అక్కడ కొనసాగలేకపోయాడు. 2023 నవంబర్లో నేరుగా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడంతో 2024 ఫిబ్రవరిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలుపొందాడు. తీన్మార్ మల్లన్న తన రాజకీయ ప్రయాణంలో ప్రజా ఉద్యమాలను కూడా నడిపాడు. 2021లో తెలంగాణ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమ యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించాడు. ఈ పాదయాత్ర ద్వారా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను హైలైట్ చేశాడు. తన యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతూ రైతుల సమస్యలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ పథకాల లోపాలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశాడు. తీన్మార్ మల్లన్న తన బహిరంగ విమర్శలకు అధికార పార్టీని నిలదీయడం వల్ల ఎన్నో వివాదాల్లోకి వెళ్లాడు. 2021 ఆగస్టులో హైదరాబాదులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అధికార పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. అయితే ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనను ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని ఆరోపించారు. అయితే ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనను ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించాడు. తీన్మార్ మల్లన్న 2024 ఫిబ్రవరిలో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాడు. కానీ 2025 మార్చి 1న కాంగ్రెస్ పార్టీ నుంచి అతనిని సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, కొన్ని కీలక వ్యవహారాల్లో పార్టీ లైన్ ని అతిక్రమించాడని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్లో క్యూ న్యూస్ ద్వారా అనేక అంశాలపై విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు మల్లన్న భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది ఆసక్తిగా మారింది. తీన్మార్ మల్లన్న మళ్ళీ బీజేపీలో చేరతారా, లేక స్వతంత్రంగా రాజకీయంగా ముందుకెళ్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. కొంతమంది అనలిస్టుల ప్రకారం తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరే అవకాశం
ఉంది అంటున్నారు. మరికొందరు ఆయన స్వతంత్రంగా మళ్ళీ ప్రజా ఉద్యమం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ANR స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.